హిందూ పురాణాల్లో ఉండేటువంటి రహస్యాల్ని ఇప్పటికైనా అప్పటి వరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి భావితరాలకు సంక్షిప్తంగా ఈ ధర్మాల గురించి సాధ్యమైనంత వరకు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉండడం, సమాజాన్ని సంస్కరించేందుకు, ఆరోగ్య ప్రమాణాలని పెంచేందుకు, నైతిక విలువల్ని పెంచేందుకు చాలామంది దీనికి కృషి చేస్తే కానీ ఈ యొక్క సహజత్వం అనేటువంటి ఈ మార్పు అనేటువంటిది రావడం చాలా కష్టం. అందువల్ల బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఏకీకృతంగా వారి యొక్క సంపాదన కరెన్సీ అనేటువంటిది ఏమాత్రము విలువ ఇవ్వకుండా వాటికి ధర్మానికి, నీతికి, గౌరవానికి, సమాజంలో ప్రతిష్టకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే కీర్తి ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధానమే హిందూ ధర్మం. ఇది సనాతనంగా వస్తున్నటువంటి ఆచారాలన్నింటినీ కూడా పునరావృతం చేస్తూ వారికి సత్సంకల్పాలు కలిగిస్తూ ఉండవలసిందిగా నా విజ్ఞప్తి. ఎన్నో విషయాలు మరుగున పడిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఒక ధ్యాన స్థితిలో ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ యొక్క విశేషాలని గుప్తంగా భావితరాలకు దాచి ఉంచారో వారిని గౌరవిస్తూ వారి దగ్గర వారి సందేశాలను తీసుకుంటూ సమాజానికి ప్రచారం చేయవలసిందిగా ఈ యొక్క సంస్థ అభిప్రాయపడుతూ ఉంది. ప్రజాపతి అసలు ఈ పాతగా ఉండేటువంటి పుస్తకాలన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా జీర్ణించిపోవడం, అవి మరలా పునఃముద్రణ అనేటువంటిది చేయలేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కుక్కు ఎఫ్ఎం అంటారు, రకరకాలైనటువంటి పేర్లతో వచ్చి ఉన్నాయి. ఇప్పుడు వాచికంగా ప్రచారం చేసినప్పుడు ఆడియో, వీడియో, విజువల్స్ ద్వారా కూడా ఈ ప్రింటింగ్, ఈ ముద్రణ అనేటువంటిది ధరలు, శ్రమ తగ్గించి ప్రచారం చేసేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా కాక గురువులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క శబ్దాన్ని వాచిక రూపంలో ప్రయోగించడం మాంత్రికంగా ఉంటుంది, మాంత్రిక రూపకంగా ఉంటుంది ఈ వాచకం. ఈ వ్రాత అనేటువంటిది, స్పష్టత అనేటువంటిది ప్రకటించేదానికి సాధ్యం కాదు. ఆ గుణింతాలు అవన్నీ కూడా పలకడం అనేటువంటిది గురుముఖంగా తెలుసుకున్నదే మాంత్రికమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి, నిశితమైనటువంటి విశేషంగా చెప్తూ ఉన్నారు. కానీ కొంతవరకు వ్రాత, కొంతవరకు చిత్రం, శిల్పాలు, ఇవన్నీ కొంత శాతం వరకే అవి తన సత్యాన్ని ప్రకటిస్తాయి. కానీ పూర్ణ రూపంగా సత్ రూపంలో ఉండేటువంటిది మాత్రమే ఆ సత్యాన్ని ప్రకటించేదానికి అర్హము, యోగ్యము అవుతుంది. అంటే గురుముఖత అన్నప్పుడు అది సత్ అవుతుంది, యథార్థం. అదేవిధంగా వ్రాత అనేటువంటిది కూడా కల్పితమైనటువంటి అక్షర పదాలు, వాక్యాలతో కాకుండా ప్రకృతిలో ఉండేటువంటి ఈ యొక్క రచనలు ప్రామాణికమైనవి. వేవ్ లెంగ్త్స్, వేవ్ ఫార్ములాస్. ఇప్పుడు ప్రతిదీ ఆకులు కానీ, పువ్వులు కానీ, బీజాలు కానీ, ఈ చెట్టు నిర్మాణం కానీ అన్నీ తరంగ రూపాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం తాళాలు, కీస్ అని రకరకాలుగా ఉన్నాయి కదా, వీటిల్లో ఉండేది కూడా తాళం అనేటువంటిది ఒక వేవ్. అదేవిధంగా ప్రతి ఒక్క పదార్థానికి కూడా వేవ్ లెంగ్త్ అనేటువంటిది ప్రధానంగా చూసుకుంటూ ఒక ప్రామాణిక విధానాన్ని మాధ్యమం ద్వారా ప్రకటించడం వల్ల అనేక విషయాలు స్పష్టంగా ఉంటాయని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్తూ ఉంది.